ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అధిష్టానం దీన్ని ఖచ్చితంగా ఇనిషియేటివ్గా తీసుకొని నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ అండగా రేవంత్ రెడ్డి అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్న గారు, మీనాక్షి నటరాజన్ గారు, వీరందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉండాలి. నేను ఇది ఒక్కటే సూచన చేసుకుంటున్నాను. రాజ్ న్యూస్ ముఖంగా నేను ఒక్కటే విన్నవించుకోవడం ఏంటంటే, దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి నేటి వరకు పార్టీని విడవకుండా కష్టకాలంలో ఉండి మీతో పాటు ప్రయాణం చేసినందుకు వారిని గౌరవించుకుంటే పార్టీ ఎప్పుడు కూడా ఓడిపోకుండా తెలంగాణలో రూలింగ్ గవర్నమెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేరుగా అడుగుతున్నాను చెప్పండి, ఒకవేళ ప్రశాంత్ హిల్స్ నుంచి మీకు అని మీ కుమారు కూడా ఆశిస్తున్నట్టుండు, మీకు కానీ మీ ఫ్యామిలీకి ఎవరైనా సరే మీకు ఒకవేళ కార్పొరేటర్ టికెట్ ఇస్తే, ఇప్పటికీ స్టిల్ నౌ మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా రెడ్డి గారే ఉన్నారు, ఆమెను తట్టుకొని గెలిచే సత్తా మీకుందా కార్పొరేటర్గా? ఆమెను తట్టుకొని కెపాసిటీ నాకు ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆమెను ఎండగట్టింది నేనే కదా. ఆమె ఏ పని చేసినా కూడా ఆమె ఎన్ని అవకతవకలు ఉన్నా అన్ని బయటికి తీసి పబ్లిక్ చూపించింది నేనే. ఆమె ఎక్కడ ఫండ్లు తీసుకొచ్చి ఏ ఫండ్లో ఎక్కడ ఎంత నిర్వీర్యం చేసిర్రు, ఎన్ని పనులు చేస్తానని ఎన్ని పనులు చేయలేదు, అన్ని మాట్లాడింది నేను ఒక్కనే. 10 సంవత్సరాల నుంచి నేను లిస్ట్ మొత్తం తీసి చూపించమంటే నేను చూపిస్తా. ఆమెకు ఎగనిస్ట్గా మాట్లాడిన వ్యక్తిని మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ఉన్నారని అంటే కేవలం సామిడి గోపాల్ రెడ్డి మాత్రమే. అందుకే నన్ను ఎదగకుండా సబితా రెడ్డి తొక్కుతుంది. ఇప్పుడు కూడా అనుకోవచ్చు కదా, మీకు టికెట్ ఇచ్చినా కూడా కార్పొరేట్ టికెట్ మిమ్మల్ని గెలవనియదు అనుకోవచ్చు కదా. నా రేవంత్ అన్న నాకు అండగా ఉండు, మా పిసిసి అధ్యక్షులు నాకు అండగా ఉండరు, మా కేఎల్ఆర్ అన్నగారు నాకు అండగా ఉండరు, మా పార్టీ అండగా ఉంది కదా నాకు. అప్పుడైతే 10 సంవత్సరాల క్రితం నాకు అండగా ఎవరు లేరు. నాతో పాటు నడిచొచ్చేటందుకు కూడా కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి ఉండే. మరి నాకు ఆ ధైర్యం సరిపోదా? రేవంత్ అన్న ధైర్యాన్ని చూసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో తీసుకొచ్చినటువంటి సంఘటన మనకు ఉంది కదా, ఇప్పుడు చూస్తున్నాము. మరి అట్లాంటప్పుడు రేవంత్ అన్న అండగా నాకు ఉంటే ఇట్లాంటి సబితా రెడ్డిలు 100 మంది వచ్చినా పర్వాలేదు, అట్లాంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్ కేటీఆర్ అట్లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా పర్వాలేదు. వి డోంట్ కేర్. మేము పబ్లిక్లో ఉన్నాం, ప్రజల సేవలో ఉన్నాం, ప్రజల సేవస్సు కోరి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాం. దాదాపు 13-14 గంటలు నేను ప్రజా సేవలోనే ఉంటాను. మొత్తానికి అయితే కార్పొరేటర్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు, రైట్. అదేవిధంగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్లో భాగంగా మీ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. అది మీ ప్రాంతానికి లాభం అనుకోవచ్చా, నష్టం అనుకోవచ్చా? 100% లాభమే ఉంటుంది.